ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటికే 2 జట్లు సెమీస్ చేరుకున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక గ్రూప్ బి రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలు ముందంజలో ఉన్నాయి. ఈ సమీకరణాలు జరిగితే సెమీస్లో భారత్ ప్రత్యర్థి ఈ జట్టు అయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు జట్లు చెరో పాయింట్ కేటాయించారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, ఆసీస్ జట్లు చెరో 3 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ కారణంగా సౌత్ ఆఫ్రికా టాప్ ప్లేస్లో ఉంది. ఇక ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోయాయి. అయినా వీరిద్దరికీ కూడా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. బుధవారం ఈ 2 జట్లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఆస్ట్రేలియా తన చివరి లీగ్ మ్యాచ్ను ఆఫ్ఘనిస్తాన్తో ఆడాల్సి ఉంది. అందులో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్కు చేరుతుంది. ఇక అదే సమయంలో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఆ జట్టు కూడా సెమీస్ చేరుతుంది. ఇరు జట్లు కూడా 5 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు గ్రూప్ టాపర్గా నిలుస్తుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాకు మెరుగైన రన్ రేట్ ఉంది. ఇక గ్రూప్ ఏలో కివీస్పై భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్గా అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా గెలిచి ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాలపై గెలిస్తే అప్పుడు ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరుతాయి. అప్పుడు గ్రూప్ టాపర్గా ఆస్ట్రేలియా ఉంటుంది. రన్నరప్గా ఇంగ్లాండ్ ఉంటుంది. భారత్ గ్రూప్ ఏ టాపర్గా ఉంటే సెమీస్లో ఇంగ్లాండ్తో భారత్ ఆడుతుంది.